విధంగా నిరుద్యోగుల కోసం కంకణ బద్దమై పనిచేస్తా ఉంది. తన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది. అన్నట్టుగానే టెన్షన్ గా భర్తీ చేయబోతా ఉంది. ఎవరైనా జస్ట్ ఉప ఎన్నిక వస్తుంది, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే వస్తుంది. ఎప్పుడు ఏ ఎన్నిక వస్తుంది ఏమని తెలియదు. అక్కడ సోదరులారా, కాంగ్రెస్ పార్టీ ఈ రానున్న అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ని ప్రకటించబోతా ఉంది. ఆగస్టులో రిటైర్మెంట్స్ అంచనా వేస్తూ చేయబోతున్నటువంటి కార్యక్రమం పట్టభద్రులకు శుభవార్త చెప్తా ఉన్నాం మేమంతా కలిసి. అలాగే డిఎస్సి పోస్టులను కూడా పెంచేటువంటి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంకల్పించింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 46 జీవో తీసుకొచ్చి ఈ పేద ప్రజల నడ్డి విరగొట్టిన కేసీఆర్ ను జైల్లో పెట్టి ఈ 46 జీవో బాధితులకు విముక్తి కల్పించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తుల ఉసురుపుచ్చుకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి వాళ్లకు మళ్ళీ వాళ్ళ భార్య భర్తలని వాళ్ళ కుటుంబాలను ఏకం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా అంతేగా సోదరులారా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఏజెన్సీ దోపిడీ. ఒక ఉద్యోగస్తుడికి అవుట్ సోర్సింగ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 21,000 రూపాయలు ఇస్తే ఆ ఏజెన్సీ వారు అందులో 10,000 మింగి ఆ ఉద్యోగస్తుడికి 11,000